రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తను రేపొద్దున అధికారంలోకి వస్తే తనని పవన్ కళ్యాణ్ లాగా డిప్యూటీ సీఎం చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు, మనం గట్టిగా మనకి ఎదుర్కోవచ్చు కూటమిని అని జగన్కు ఉంది. అందుకని ఎన్టీఆర్ని తీసుకొస్తున్నాడు అనేది ఒక వెర్షన్. మరో వెర్షన్ ఏంటంటే బీజేపీ కూడా ఎన్టీఆర్ని లాగాలని చూస్తుంది. ఆ మధ్య కూడా లంచ్ మీటింగ్ అమిత్ షాతో జరిగింది ఎన్టీఆర్కి. సో ఎన్టీఆర్ కూడా కమ్మ సెక్షన్ని చేల్చడానికి పురంధరేశ్వరి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఇలాగా ఒక ప్లాన్ అయితే, ఒక ప్లాన్ బి అయితే పెట్టుకొని ఉంది. అంటే చంద్రబాబుని కంట్రోల్ చేయాలంటే ఒక ప్లాన్ బి కూడా సిద్ధం చేసి పెట్టుకుంది. ఎందుకంటే చంద్రబాబు రేపొద్దున ఇండియా కూటమి బలం పెరిగితే అటువైపు జంప్ చేసే అవకాశం ఉంది. అందుకని బీజేపీ ఆ వ్యూహంలో కూడా ఉంది అనేది ఒక టాక్. ఈ మొత్తం దాంట్లో ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. నేను రాజకీయాల్లోకి వస్తున్నానా రాదా అవన్నీ కూడా ఆయన చెప్పలేదు. అంటే ఎన్టీఆర్ క్లియర్గా సినిమాల మీద మాత్రమే ఫోకస్ చేయదలుచుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రా ఎన్టీఆర్ అనే సంస్థ ఒక రకంగా చిన్న టీ కప్లో తుఫాన్ లాంటిది సృష్టించింది. తెలుగుదేశం మీడియా తుస్సుమని పోయిన 100 కోట్ల స్కీమ్ అని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎన్టీఆర్కి సంబంధం లేని విషయాన్ని రకరకాల వ్యక్తులు లేకపోతే రకరకాల మీడియా రకరకాలుగా ఫోకస్ చేస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు చాలా వొలటైల్గా ఉంటాయి కాబట్టి ఏ చిన్న బలం పెరిగినా జగన్కి చాలా పెద్ద బలం పెరుగుతున్నట్టు అవుతుంది. ఎందుకంటే 40% ఓటు షేర్ ఆల్రెడీ జగన్కు ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా కొంత పనిచేస్తుంది. అలాంటప్పుడు రేపొద్దున ఎన్టీఆర్ జాయిన్ అయ్యి కొంత సిపిఐ సిపిఎం వాళ్ళతో దళిత పార్టీలు కొన్ని ఉంటాయి చిన్నవి, అలాంటి వాటితో జగన్ రేపొద్దున అలైన్ అయ్యి వెళ్ళాడు అనుకో. ఎందుకంటే జగన్ పేరుకి ఇప్పుడు సింహం సింగిల్గా వస్తుంది ఇవన్నీ చెప్తున్నాడు, కానీ జగన్ క్లియర్గా తెలుసు కూటమితో మళ్ళీ ఢీకొనడం అంటే అంత ఈజీ కాదని. కాబట్టి అతనికి నీడ్స్ సపోర్ట్. సో అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని వదిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ రా ఎన్టీఆర్ వెనక ఎవరున్నారు? ఎందుకంటే ఆ వెబ్సైట్ మెయింటెనెన్స్ వాళ్ళ కార్యక్రమాలకు కొంత డబ్బు అవసరం. ఆ డబ్బులు ఎవరిస్తున్నారు వాళ్ళకి? ఆ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారా? అసలు ఈ సాయి రూప్ అనే అతను ఎవరు, ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రావట్లేదు. నిన్నైతే ప్రెస్ మీట్లో వాళ్ళు చేసిందంతా కూడా ఎన్టీఆర్ని నిష్ఠూరంగా మాట్లాడడం, వ్యతిరేకించడమే కనబడుతుంది. పైకేమో ఆయన చెప్తే ఆపేస్తాం అంటున్నారు, కానీ ఇది కనబడుతుంది. నాకు తెలిసి వాళ్ళు అంతకంటే ఏమి చేయలేరు అనుకుంటున్నాను నేను వాళ్ళ స్థాయికి. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పటికిప్పుడు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పట్టించుకుంటే ఇంకొకటి వస్తాడు, రేపు ఇంకొక ఎన్టీఆర్ అని పేరు పెడతాడు, వాడు కూడా ఇలాగే మాట్లాడతాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో చేయనీలే అని ఎన్టీఆర్ వదిలేసే అవకాశం ఉంది దానికి. ఎందుకంటే వాళ్ళ టీము ఆల్రెడీ ప్రకటించింది, మాకు సంబంధం లేదు, రాజకీయాల్లోకి మేము రావట్లేదని. ఎందుకంటే ఆ అభిప్రాయం ఉంటే రేపు పొద్దున కెరీర్కి ఇబ్బంది అవుతుంది. రాజకీయాల్లోకి వెళ్తున్నాడు, ఎందుకు మనం పెద్ద సినిమాలు తీయాలి, ఎప్పుడు వెళ్తాడనే భయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయనతో చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. డ్రాగన్ ఉంది లేటెస్ట్గా. సో పెద్ద ప్రాజెక్టులకి టైము, ఎనర్జీ ఇవన్నీ కేటాయించాలి. ఈయన రేపు పొలిటికల్ పార్టీ పెట్టే ఉద్దేశం ఉంటే అది చేయలేడు. అందువల్ల కెరీర్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. దానికి ఎన్టీఆర్ ఇప్పుడు రెడీగా ఉన్నాడా లేదా అనేది చూసుకున్నప్పుడు ఆయన రెడీగా లేడు. సో 2029 లోపల ఆయన రాకపోవచ్చు రాజకీయాల్లోకి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఆయన వచ్చే అవకాశం ఉంది. అతనికి ఏమి ఏజ్ ఇంకా ఏమి ఎక్కువైపోలేదు, 43 ఏళ్ళే. కాబట్టి ఇంకా కొద్ది రోజులు 29 తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశమే